మీరు పరిహరించుము. ఎడ్లకు బదులుగా నీవు మాకు మా పెదవులు అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కృపను బట్టి, నీ దయని బట్టి ప్రభువా, ఈ సమయంలో నాయనా నీ సన్నిధికి చేరి వచ్చాం. మీరు మాతో మాట్లాడండి. మాకు అవసరమైన మాటలు తేటగా వినిపించి రక్షణ, దీవెన, దిద్దుబాటు కలిగించమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథం ఆఖరి అధ్యాయానికి మనం వచ్చాం. 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయంలో ఇది ఒక ఆశీర్వాదకరమైన ముగింపు. ఆశీర్వాదకరమైన ముగింపు అంటే ఒక వ్యక్తి పాపములోనే ఉండి చనిపోవడం ఆశీర్వాదకరమైన ముగింపు కాదు. ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని చనిపోవడం ఆశీర్వాదకరమైన ముగింపు. కాబట్టి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం ఒక ఆశీర్వాదకరమైన ముగింపు. హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో మానవుడు ఎందుకు కూలిపోతున్నాడో రాయబడింది. మానవుడు ఎందుకు కూలిపోతున్నాడు? పాపము చేయడం వల్ల కూలిపోతున్నాడు. ఏమండి? పాపము చేయుట నీవు కూలితివి. మన పాపము వల్ల మనము కూలిపోతున్నాము. పాపము మనిషిని కూలజేస్తుంది. ఎఫెసీ పత్రిక 2:1 ఏమన్నాడంటే, మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయాము. కాబట్టి పాపం మనల్ని చంపేస్తుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి పాపము వలన మనము కూలిపోతున్నాము. ఏ వ్యక్తి అయినా పాపం చేశాడంటే కూలిపోవలసిందే. పాపము మనిషిని కూలుస్తుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పాపములో ఉన్న వ్యక్తి దేవుని తట్టు తిరగాలి. పాపములో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? దేవుని తట్టు తిరగాలి. చూడండి ఏమంటాడు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. దీన్నే సువార్త అంటారు. ఇదే మంచి వార్త. నువ్వు పాపంలో కూలిపోయినా పర్వాలేదు, నువ్వు పాపములో ఉన్నా పర్వాలేదు, నువ్వు కూలిపోయి పాపములో నాశనం అయిపోతున్న పరిస్థితుల్లో ఉంటే నీకు ఒక శుభవార్త ఏంటంటే, దేవుని వైపు తిరుగు. నీకేంటి శుభవార్త? దేవుని వైపు తిరుగు, యెహోవా వైపు తిరుగుము. యెహోవా వైపు ఎలా తిరగాలని చెప్పాడు? మాటలు సిద్ధం చేసుకుని తిరుగు. ఏమండి? ఏం సిద్ధం చేసుకుని తిరగాలి? మాటలు సిద్ధం చేసుకుని తిరగాలి. ఏంటి ఆ మాటలు చెప్పాడు చూడండి. ఏంటి ఆ మాటలు? మా పాపములన్నిటినీ పరిహరింపుము. అదే మాట. మనం సిద్ధం చేసుకోవాల్సిన మాట ఏంటి? మా పాపములన్నిటినీ పరిహరించుము. మేము పాపం చేశాము, కూలిపోయాము, మా పాపములన్నిటినీ పరిహరించుము. మనము సిద్ధం చేసుకోవాల్సిన మాట ఆ మాట ఒకటే. సుంకరి సిద్ధం చేసుకున్న మాట అదే కదా. సుంకరి ఏం సిద్ధం చేసుకుని వెళ్ళాడు దేవుని సన్నిధికి? పరిసయ్యుడు చాలా సిద్ధం చేసుకెళ్ళాడు. పరిసయ్యుడు అంటాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, పుదీనా ఇస్తున్నాను, జీలకర్ర ఇస్తున్నాను అన్నాడా? వాడలేదా? పుదీనా ఇచ్చేస్తున్నాడంట, జీలకర్ర ఇచ్చేస్తున్నాడంట. ఇడు పుదీనా, ఇడు జీలకర్ర కోసం దేవుడు చూస్తున్నాడు అనమాట. మన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, చాలామంది నేను పుదీనా ఇచ్చాను, నేను జీలకర్ర ఇచ్చాను, బెండకాయలు ఇచ్చాను, దొండకాయలు ఇచ్చాను, ఇవన్నీ అవసరాలు ఆ ప్రభుకి. అసలు నీ జీవితం ఇచ్చావా? నువ్వు జీవితాన్ని ముందు సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. కదా, ఫస్ట్ ఏమి ఇవ్వాలన్నాడు? నీ దేహము. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, కాగా నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి
మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని వ్రాయబడింది. కాబట్టి మొట్టమొదట మనం దేవునికి సమర్పించుకోవాల్సింది ఏంటంటే మన శరీరం, మన దేహం. ఎందుకంటే తెలుసండి, మన దేహంతో చేసిన ప్రతి దాన్ని బట్టి రేపొద్దున మనం దేవుని ఎదుట నిలబడాలి. ఎబ్రీ పత్రిక, కొరింథీ పత్రికలో 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, మన దేహంతో చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుని ఎదుట మనం న్యాయపీఠం ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పాలి. నిలబడి మనం తప్పు చేస్తేనేమో శిక్ష పొందాలి, మెప్పు చేస్తేనేమో మేలు పొందాలి. కాబట్టి మొట్టమొదట మనం దేవునికి ఇవ్వాల్సింది ఏంటంటే మన దేహము. నా కుమారుడా నీ హృదయము నాకేమో, మన హృదయమును మన దేహమును దేవునికి ఇవ్వాలి. ఒక మరలా చెప్తాను, 100 సార్లైనా చెప్తాను, దేహము హృదయము ఇవ్వలేనోడు కానుకిచ్చినా కూడా అది లెక్కల్లో ఉండదు. కొంతమంది అనుకుంటారు నేను కానుకిచ్చాను దేవుడు నన్ను దీవిస్తాడని. అస్సలు జరగదు. ఎందుకు జరగదో తెలుసా? అస్సలు ప్రభువుకి అవసరమైంది ఏంటి? నీ హృదయం. నీ హృదయం ప్రభువుకి కావాలని ప్రభు అంటుంటే, హృదయం ఇవ్వను కానీ ఆయన ఏదో నేను సంపాదించుకున్న కానుకిస్తానంటే ప్రభు అంటాడు, ఒరే పిచ్చోడా, కానుకతో పాటు నువ్వు నరకానికి పోతావు. మరి ఏం కావాలి దేవునికి? నీ హృదయం కావాలి, నీ శరీరం కావాలి, మన దేహము మన హృదయము దేవునికి ఇవ్వాలి. ఇవ్వలేదు అనుకోండి, నువ్వు నిత్య నరకాగ్ని గుండంలో యాతన పడతావు. నువ్వెంత ధనవంతుడివైనా, ఎంత జ్ఞానవంతుడివైనా, ఎంత తెలివితేటలు నీకున్నా నరకంలో పడిపోతావు. నరకంలో పడిపోయిన తర్వాత నేను తప్పించేటువంటి దిక్కు ఉండదు. ఆరని అగ్నిగుండం అది. అందరినే భూమి మీద మబ్బు పెట్టేసి, తమ్మిని బమ్మిని చేసి, ఏమంటే నందిని పందిని చేసి, ఏదో రకంగా మనం జనాలను మబ్బు పెడుతున్నాం కానీ రేపొద్దున ప్రభువును మబ్బు పెట్టే అవకాశం మనకి లేదు. కాబట్టి బ్రతికొండగానే, నిన్నటి వరకు మేము కూడికల్లో ఉన్నాం. రాత్రి నేను మధ్యాహ్నం వర్తమానం ఇచ్చి నేను బయలుదేరి వచ్చాను. ఆ తర్వాత ఒక యవనస్తుడు, పెండ్లి కాని యవనస్తుడు చనిపోయాడు. ఇప్పుడు ఉదయం వారి సమాధి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు బాప్తిసాలు ఉన్నాయి, అక్కడ 13 మందికి బాప్తిసాలు ఇవ్వాలి. ఈ లోపల ఒక యవనస్తుడు చనిపోయాడు. అక్కడి నుంచి నాకు ఏమని ఫోన్ అంటే, పెండ్లి కాలేదు, తల్లిదండ్రులు లేరు, ఒక యవనస్తుడు చనిపోయాడు. ఎవరెప్పుడు చనిపోతారో ఎవరికి తెలుసండి? మొన్న ఒక ఏఎస్ఐ గారు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నడుస్తూ పడిపోయాడు, చనిపోయాడు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం కూడా దేవుని సెలవేంటో తెలుసా? చెప్పండి. యెహోవా తట్టు తిరుగుము, యెహోవా తట్టు తిరుగుము. నువ్వు ఎలాగున్నా సరే, నువ్వే స్థితిలో ఉంటే ఆ స్థితిలో తిరుగు. నువ్వే పాపంలో ఉన్నా సరే, నువ్వు పాపంలో ఉంటే ఏ పాపములు ఉంటే ఆ పాపములు, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుని వైపు తిరుగు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి అవకాశం. ఎలా తిరగమంటున్నాడు? మాటలు సిద్ధం చేసుకుని తిరుగు. ఏంటి ఆ మాట? ఏమండి ఏమిటి ఆ మాట? మా పాపములన్నీ
అమ్మా ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైనా మా పాపములన్నీ పరిహరించుము అని ఒక్క మాట అంటే, శంకర్ అన్నాడు, దేవా పాపినైన నన్ను, అంతే. వెంటనే ప్రభు అన్నాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. ఈ మధ్యాహ్నపు వేళ మా పాపములన్నీ క్షమించుము అని ఒక్క మాట నువ్వు అడగగలిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎటువంటి ఆశీర్వాదం ఇస్తారో ఈ 14వ అధ్యాయంలో చూపిస్తాను. రైట్, ఇప్పుడు మనము దేవుని వైపుకి ఏం చేయాలి? తిరగాలి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. మూడవ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్యదేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతుల నుంచి మిమ్మును, కాబట్టి అప్పుడు మీరు ఆయన వైపు తిరగండి. మీరు హృదయపూర్వకంగా ఆయనకు మీ హృదయములను ఆయన వైపు తిప్పండి. మనం తిరగడం కాదంటే ఏం తిరగాలి? హృదయాలు తిరగాలంట. యోవేలు గ్రంథంలో అంటున్నాడు, బట్టలు కాదురా చింపుకోవాల్సింది హృదయాలు అన్నాడు. నువ్వు కాదు తిరగాల్సింది నీ హృదయం కదా. ఇక్కడ ఏం చెప్పాడు? మీ హృదయాలు తిప్పుకోండి అన్నాడు. యోవేలు గ్రంథంలో ఏమంటాడు చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, పేజీ నెంబర్ 753, పేజీ నెంబర్ 753, 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయాలు చింపుకోండి. మీరు తిరగడం కాదు, మీ హృదయాలు తిరగాలి. మీ బట్టలు చింపుకోవడం కాదు, మీ హృదయాలు చింపుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము దేవుని వైపు మన హృదయాలు తిప్పుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని వైపు మన హృదయాలు తిప్పుకుంటామో దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించుము. ద్రోహివగు ఇశ్రాయేలు, ద్రోహుల్ని తిరిగి రమ్మంటారా పొమ్మంటారా? ఏమండే, బొరే నువ్వు నాకు బాగా ద్రోహం చేసావు రారా అంటారా? ద్రోహం చేసినోడు రమ్మంటారా పొమ్మంటారా మనం? కాబట్టి మన ప్రభువు ఎటువంటి వాడంటే ద్రోహం చేసినా రమ్మంటున్నాడు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాపుల రక్షకుడేసో తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు కదా. ద్రోహులారా, ఏమన్నాడు? ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగిరమ్మా, ఇదే యెహోవా వాక్కు. అక్కడి నుంచి పాటు చదువుకోండి. మీ మీద నా కోపము పడనీయను. నువ్వు తిరిగి వస్తే ఏం పడినావను? నువ్వు రాకపోతే మాత్రం ఉంది జాగ్రత్త, నీ బతుకు బజారైపోద్ది. నువ్వు తిరిగి వస్తే నీ మీద నా కోపము పడనీయను అంటే నిజానికి నువ్వు నా కోపం రప్పించావు, నిజమే. నువ్వు నా కోపం రప్పించావు, నువ్వు ద్రోహిగా మారిపోయావు. అయినా కూడా నువ్వు తిరిగి వస్తే నీ మీద నా కోపమును పడనేను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. నేను కృపగలవాడిని, నేను ఎల్లప్పుడూ కోపించేవాడిని కాదు. కాబట్టి నువ్వు రా, నువ్వు తిరిగి వస్తే ఎంతైనా మంచిది. జకర్యా గ్రంథం
జకర్యా గ్రంథం 1వ అధ్యాయం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం, పేజీ నెంబర్ 777. మూడవ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. 4వ వచనం కూడా, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తల సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినా వినకపోయారంట. తిరిగి రండిరా బాబు అన్నా కూడా వినలేకపోయారంట. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు తిరిగి రండి, మీరు తిరిగి వస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతియు నేను నీకు కనబడబో సంగతియు గుర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకే కనబడ. అక్కడి నుంచి పట్టు కిందకు వచ్చేసేయండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, కనిపించిందన్నమాట. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము పొందినట్లు వారు కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజల్ని, తన లోకంలో చీకట్లో ఉన్న వారందరినీ తన వైపుకు తిప్పుకోవడానికి తన దాసుల్ని పంపిస్తున్నాడు. ఈ రోజున నా ద్వారా ఈ మాట చెప్తున్నాడు. గతంలో కూడా చెప్పి ఉంటాడు నీకు. నువ్వు ఏదో ఒక రకంగా చీకట్లో నుంచి, అంధకారంలోంచి నువ్వు బయటికి రావాలి, ఆ పాపంలో నుంచి, ఆ దుర్మార్గత నుంచి నువ్వు బయటికి రావాలి అని చెప్పి ఇక్కడ పౌలు గారిని ఎందుకు పంపించాడో, పౌలు గారిని ఎందుకు ప్రజల దగ్గరికి పంపించాడో చెప్తున్నాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారంలోంచి దేవుని వైపుకు తిరిగి. అంటారా? ఎవరి వైపుకు తిరిగి? ఎవరి వైపుకి? ఇప్పుడు ఒక మాట, మీకు రాత్రి కల వచ్చింది, సాతానికి కల్లోకి వచ్చాడు, ఎలా ఉంటుంది? ఓ మాట చెప్పండి. మీరేం ఫీల్ అయిపోకండి. సాతానికి కల్లోకి వచ్చాడు ఎలా ఉంటుంది? దేవుడికి కల్లోకి వచ్చాడు ఎలా ఉంటుంది? అంటే కల్లోకి సాతానుగాడు వస్తేనే నీకు భయం వేసినప్పుడు, అసలు నిజంగా సాతానుగాడు రారా బాబు అని నీ జత వేసుకుని నరకంలోకి తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు రారా పులక తినొద్దాం, రారా బిర్యానీ తినొద్దాం అన్నట్టుగా శుభ్రంగా సాతానుగాడు జత వేసుకుని నిన్ను మెల్లగా రెస్టారెంట్కి తీసుకెళ్ళినట్టు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? నరకానికి. ఎలా ఉంటుంది చెప్పండి? అందుకనే ప్రభు అంటున్నాడు, బాబు నీకు ఇప్పుడైనా అవకాశం ఉంది. ఏంటి అవకాశం? నువ్వు వాడిని విడిచిపెట్టి సాతానుగాడిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగు. అందుకే కదా తన భక్తులందరినీ దేవుడు పంపించేది, అందుకే కదా దేవుని దాసుల్ని పంపించేది, అందుకే కదా సువార్థికుల్ని పంపించేది, అందుకే కదా ఈ వాక్యం నీకు వినిపించేది. కాబట్టి సాతాను వైపు నుంచి దేవుని వైపుకి తిరగాలి. నువ్వు తిరిగి ఒకే ఒక మాట చెప్పాలి. నువ్వు 100 మాటలు చెప్పక్కర్లా, మనకున్న పాండిత్యం అంతా చెప్పేక్కర్లా. ప్రార్థనలో పాండిత్యాలు కుదరదు. ఈ మధ్య చాలామందికి ప్రార్థనలో పాండిత్యం ఎక్కువైపోతుంది. పైత్యం అంటారు దాన్ని, పాండిత్యం కూడా కదా అది. ప్రార్థనలో పైత్యం. ప్రార్థనలో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాల. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి తప్ప, ఇప్పుడు నాయన నేను ఆటో దిగాను, అక్కడి నుంచి ట్రైన్ ఎక్కాను, అక్కడి నుంచి నాయన ఒక మోటార్ సైకిల్ అడ్డం వచ్చింది, ఇవన్నీ ఆయనకి తెలియదేటి? చెప్పండి, ఆయనకి తెలిసా తెలీదా? అంటే ఇవన్నీ నాకు చెప్తున్నట్టు అక్కడ ప్రార్థనలో కూర్చున్న వాళ్ళు అందరికీ చెప్తున్నారు తప్ప దేవునికి చెప్పట్లా. దీన్నే పైత్యం అంటారు. సరైన ప్రార్థన ఏంటి? సరైన ప్రార్థన అక్కడ ఉందండి.
ఒక మాట సిద్ధపరచుకోమన్నాడు. ఏంటా మాట? చదవండి 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. మా పాపములన్నిటినీ పరిహరించుము. ఏమంటే ఇంతకన్నా గొప్ప ప్రార్థన ఏదైనా ఉందా? ఇంతకన్నా గొప్ప ప్రార్థన ఏదైనా ఉందా? ఇదే ప్రార్థన సొంకరి చేశాడు కదా, ఇదే ప్రార్థన నువ్వెందుకు చేయకూడదు? కాబట్టి మన పాండిత్యము మన పైత్యం కాదు ప్రార్థనలో కనిపించాల్సిందే, మన యోగ్యత కనిపించాలి కదా. ప్రార్థనలో ఏం కనిపించాలి? ఒకసారి ఒక కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం మేము, రామాంజనేయులు గారు ఆయన పేరు. ఆయనతో మాట్లాడుతుంటే చాలామంది చాలా మాట్లాడుతున్నారు, నేను ఉన్నాను వెనక. ఏయో చెప్తున్నారు. సూటుగా ఒకటే అడిగాడు ఆయన, అసలు మీకు ఏం కావాలి చెప్పండి అన్నాడు. మీకేం కావాలి చెప్పండి అన్నాడు. అంటే నువ్వు ఏదో 100 మాటలు చెప్పడం కాదు, సూటిగా ఒక్క మాట, ఆయనకి కావలసిన మాట ఒకటే. రైట్ సార్, మాకు ఇన్ని లక్షల రూపాయలు కావాలి, ఇంతమందికి ఇన్ని లక్షల రూపాయలు కావాలి, మీరు ఇస్తే కనుక మేము 2 monthsలో రీఎంబర్స్మెంట్ చేస్తాం అంటే ఓకేనా? రైట్, ఏడి రమ్మన్నాడు. రైట్, నా అకౌంట్ నుంచి నీకు ఇంత ఇస్తున్నాను, నాకు 2 నెలల్లో నాకు రీఎంబర్స్మెంట్ చేయమన్నాడు. అయిపోయింది. ఒక్క మాట. ఇంత సోది నాకు వద్దు, నాకు కావాల్సింది ఒకటి, నీకు ఏం కావాలి చెప్పండి అని అడిగాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక మాటను సిద్ధం చేసుకోవాలి. జనాలు ఉంటే ఒక రకమైన ప్రార్థన, జనాలు లేకపోతే ఒక రకమైన ప్రార్థన. అందరూ వచ్చినప్పుడు ఒక పాట ఉండ నాకు, ఎవరు వచ్చినప్పుడు అంట, అందరూ వచ్చినప్పుడు ఒక పాట ఉండే, అందరూ ఉంటే ఒక రకమైన ప్రార్థన. ఇది కుదరదండి. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఏమని? మా పాపములను. రైట్, ఆ మాట నువ్వు అన్నావనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఆయన నమ్మదగిన వాడును. యోహాను మొదటి పత్రిక, మన పాపములను మనం పరిహరించమని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము మా పాపములను పరిహరించుము అంటే ఆయన ఏం చేస్తాడంటే సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుంచి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మనము యెహోవా తట్టు తిరగాలి. తిరిగితే ఆయన ఏం చేస్తాడు? 14వ అధ్యాయం 4వ వచనం. ఏమండి? 14వ అధ్యాయం 4వ వచనం, హోషేయ గ్రంథం 14. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. గుణపరచడం అంటే గుణం లేనోడికి గుణాన్ని ఇవ్వడం. నేరుగా చెప్పుకోవాలంటే అంతే, గుణం లేనోడికి గుణం ఇవ్వడమే. ఇదివరకు మన పరిస్థితులు బాగోలేదు, మంచి గుణం కాదు మంది. మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడ నాయన నా నాయన. మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడ నాయన. నేను వంచితుండానైతిని ప్రపంచమందున మాయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. మీరు నా వైపుకు తిరిగితే నేను మిమ్మల్ని గుణపరుస్తాను. ఇప్పుడు రోగం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. నీకు నువ్వే బాగుపడిపోయావా, డాక్టర్ గారు బాగు చేశాడా? ఒక మాట చెప్పండి. అబ్బాయి డాక్టర్ గారు కాదని డాక్టర్ గారు మందులండి అంటారేమో, మళ్ళీ ఇదో పెద్ద తెలివితేటలు. ఇప్పుడు నువ్వు రోగం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం నయమేనమ్మా అంటారు కదా. ఏమంటారు? ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం నయమే అంటే దాని అర్థం ఏంటి? ఇది వరకు మన గుణం అంటే మన శరీర తత్వం కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఆయన వచ్చినటువంటి మందుల వల్ల లేకపోతే ఆయన డయాగ్నోసిస్ వల్ల మనకేం జరిగింది? కొంత గుణం కనబడింది. నిన్నటి మీద ఇవాళ మెరుగైనమ్మా, కొంచెం గుణం బాగుంది, కొంచెం గుణం కలిగింది అంటాం. అలాగే ఇప్పుడు నేను అంటాను, రోగంతోనే ప్రభు దగ్గరికి రండి. కొంతమంది అంటారు లేదండి ఇవన్నీ మానేశాక నేను యేసుప్రభు దగ్గరికి వస్తాను. అన్నీ మానేశాక నువ్వు రావడం ఏంటి?
ఏమి మానకుండానే రా, మానిపించేవాడు ఆయన. త్రాగుడు మానిపించబడును అని పెద్ద బోర్డు ఉంది రావులపాలెం బస్ స్టాండ్లో. అవునా? రైట్. త్రాగుడు మానిపించబడును అని పెద్ద బోర్డు ఉంది. తాగుడు మానవాడిని తీసుకెళ్తారా? ఆల్రెడీ మానేసినోడిని తీసుకెళ్తారా? తాగుతున్నవాడిని తీసుకెళ్తారా అక్కడికి? అది యేసు ప్రభు దగ్గరికి కూడా ఎవరు రావాలో తెలుసా? నేను పాపులను పిలువ వచ్చి తిని. ఎవరిని పిలవడానికి వచ్చాను? నేను పాపులను పిలవడానికి వచ్చాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. కాబట్టి నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే ప్రభు దగ్గరికి రా. ఆయన ఏం చేస్తాడంటే నీలో ఏ గుణం అయితే లేదో ఆ గుణాన్ని మరలా నీకు ఇస్తాడు. అంటే గుణాన్ని కలిగిస్తాడు. సామెతల గ్రంథంలో మాట ఉందండి, ఆ మాట గుర్తొచ్చింది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన దృష్టికి జ్ఞానిని అనుకొని వాణిని చూతివా. నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఏమండి? ఆ ఫస్ట్ లైన్ అర్థం ఏంటంటే తన దృష్టికి జ్ఞానిని అనుకొని వాణిని చూచితివా. వాణిని గుణపరచుడు కంటే మూర్ఖుణ్ణి గుణపరచడం. దీన్ని మించిన వాక్యం లేదనుకుంటున్నాను నేను. నాకు తెలిసి, నాకు అన్నీ తెలుసండి. ఒక ఆయన నాతో వాదించాడు ఇలాగా. నేను బైబిల్ అండి 4 సార్లు చదివానండి, నాకు అన్నీ తెలుసండి అన్నాడు. నేను ఆఖరణ ఒకటే ప్రశ్న వేశాను, యేసు ప్రభు నమ్ముకున్నావా అని. అతని దగ్గర నీ సమాధానం లేదు. మరి నేను అన్నా 4 సార్లు చదువుకుంటే నీకు ఏమర్థమైంది? 4 సార్లు చదివితే నీకు ఏమర్థమైంది? 4 సార్లు చదివితే ఆర్ఆర్కే మూర్తి గారు ఒక్కసారి చదివితేనే అర్థమైంది ఆయనకి. ఏమని? నేను పాపిని, నా పాపాలు ఒప్పుకుంటే ప్రభు నన్ను క్షమిస్తాడని. నేను అంటే జ్ఞానం అంటే ఎంత తెలివితేటలో చూడండి. ఇక్కడ బైబిలే ఉంది, తన దృష్టికి తానని జ్ఞానిని అనుకునేవాడిని చూసావా. నేనే జ్ఞానవంతుడిని, నన్ను మించిన జ్ఞానం ఎవడికి లేదు అని అనుకోకండి. అటువంటి వాడిని గుణపరచడం కంటే మూర్ఖుడిని గుణపరచడం సులువు. మూర్ఖుడు అంటే ఏంటంటే పాపం వాడికి ఏం తెలియదు. వాడికి వెళ్ళి బాబు ఇదిగో యేసు ప్రభు నీ కొరకు వచ్చాడు, నీ పాపాల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చెవుడు తిరిగి లేచాడంటే వాడు అంటాడు, ఏమండి నా కోసం ఎంత ప్రేమించేవాడు ఉన్నాడా, అయితే నేను యేసు ప్రభుని నమ్ముకుంటాడు. వీడికి ఏంటంటే అప్పుడు చచ్చిపోయినాడు ఇప్పుడు నన్ను ఎలా రక్షిస్తాడు? వీడి తెలివితే అట్లాంటి. అప్పుడు చచ్చిపోయినాడు ఇప్పుడు ఎలా రక్షిస్తాడు నన్ను? ఒకసారి ఒకడంట ధనుర్వాతం వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. ఏమొచ్చిందని? ధనుర్వాతం వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఇంజక్షన్ చేశారంట, తగ్గింది. ఇప్పుడు వీడు వెళ్ళాడని వెళ్ళిన తర్వాత తయారు చేశారా మందు, ముందే తయారైందా? వీడికి రోగం వస్తుందని సో డేట్లు ఎప్పుడో రోగం వస్తుందని వీడికంటే కొన్ని వేల సంవత్సరాల ముందు ఆ మందు తయారైంది. మరి అప్పుడు తయారైన మందు ఇప్పుడు ఎలా తయారవుద్దని, ఇప్పుడు ఎలా నన్ను బాగు చేద్దండి అంటే అదే తెలివితేటలంటేను. నీ కోసం నా కోసం యేసు ప్రభు ఎప్పుడో చనిపోయాడు, కానీ ఆయన రక్తము స్టిల్ అలైవ్, ఎప్పటికీ కూడా ఎలా ఉంది? కల్వరి జీవేరు పారుతుంది. కల్వరి జీవేరు ఏమవుతుంది? కాబట్టి ఆయన రక్తం ఎప్పటికీ పారుతుంది, స్రవిస్తుంది. ఎప్పటికీ ఆయన రక్తం సజీవంగా ఉంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఏమండి? జ్ఞానిని కదా అనుకునేవాడిని గుణపరచడం కంటే మూర్ఖుడిని గుణపరచడం సులువు. అంటే వీడు ఏమో ప్రశ్నలు వేస్తాడు అంతేగాని రక్షించబడ్డానికి మాత్రం ఇష్టపడ్డావు. నీకు ఇప్పుడు వచ్చిన రోగానికి ఎప్పుడో మందు కనిపెట్టారు, అలాగే ఇప్పుడు నాకున్న పాప రోగానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడో చనిపోయాడు. బైబిల్ ఏం చెప్పబడిందో తెలుసా? బైబిల్లో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అది యేసు ప్రభు చెప్పిన మాట, మన రక్షణార్థమే చెప్పబడిన మాట. కాబట్టి దేవుని వాక్యం చెప్పండి, మీరు నా దగ్గరికి వస్తే మాటలు సిద్ధపరచుకొని ఒకే మాట, మా పాపములన్నిటిని పరిహరించుము అని మీరంటే నేనేం చేస్తానంటున్నాడు? ఆయన గుణపరుస్తాను. ఏం చేస్తాడు? కాబట్టి గుణం కావాలంటే ఎక్కడికి రావాలి? ప్రసంగి గ్రంథానికి రండి, 7వ అధ్యాయం
ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ఇది సామెతల గ్రంథకర్త రాసిన మాటే. 7వ అధ్యాయం 3వ వచనం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ఎలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. అంటే దాని అర్థం ఏంటంటే నీ పశ్చాత్తాపం, ఖిన్నమైన ముఖం అనే మాటకి అసలు అర్థం ఏంటంటే నీ పశ్చాత్తాపం నీ హృదయాన్ని గుణపరుస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలి? పశ్చాత్తాపపడాలి. అదే సొలొమోను మహారాజు సామెతల్లో ఏం చెప్పాడంటే మూర్ఖుణ్ణి గుణపరచడం సులువు అన్నాడు. అసలు నువ్వు గుణపడాలంటే ఏం చేయమన్నాడంటే నువ్వు పశ్చాత్తాపపడాలి అని చెప్పాడు. కాబట్టి పశ్చాత్తాపపడితే ఆయన మనల్ని గుణపరుస్తాడు. రండి 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారిను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. కదా, ఆయన ఏం చేస్తానంటాడండి? మనస్ఫూర్తిగా నేను స్నేహం చేస్తాను. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీతోటి మనస్ఫూర్తిగా స్నేహం చేస్తాడు. మనస్ఫూర్తిగా ఆయన స్నేహం చేసేవాడిగా ఉన్నాడు. అయితే 5వ వచనం, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు. విన్నారా? దేవుని దగ్గరికి వస్తే మేలా కీడా? చూడండి, ఎన్ని మేలు చెప్తున్నాడు అక్కడ చూడండి. నేను వారిని గుణపరుస్తాను, అది మొదటి మేలు. రెండవది, నా కోపము చల్లారి నేను వారిని మనస్ఫూర్తిగా స్నేహిస్తాను, అది 2వ మేలు. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను, అది 3వ మేలు. ఏమంటే తామర పుష్పము పెరిగినట్లు వాడు అభివృద్ధి పొందుతాడు, అది 4వ మేలు. ఏమండి లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అది 5వ మేలు. చూడండి ఇంకా 6వ వచనం, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవా చెట్టుకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకు ఉన్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము సువాసన వలె వారు. ఇవన్నీ ఎప్పుడు? ఒక్కొక్క మాట ఒక్కొక్క గుండెను బద్దలు కొట్టేసే మాట అన్నమాట. నువ్వు జస్ట్ మా పాపములను పరిహరించుమని అడిగితే ఇన్ని దీవెనలు ఉన్నాయి. ఏమండి, మనం ఈ రోజున ప్రభువుకు కావాల్సింది ఒకటే, మన పశ్చాత్తాపం. ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును, అంతే. నాయనా నా పాపాన్ని పరిహరించు అంటే ప్రభు ఏం చేస్తాడంట? నేను చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చూడండి, చెట్లుంటాయి, మంచంతా పట్టేసి పొద్దున్నే మనం చెట్టు కిందకి వెళ్ళామనుకో మా మీద ఆడుతుంటాయి చినుకులు. అదే నేల మీద పడిన మంచు అంతా ఏమైపోయింది? ఇంకిపోయింది. కానీ చెట్టు మీద పడిన మంచు ఏం చేస్తుందో తెలుసా? చెట్టును ఫ్లోరిష్ చేస్తుంది, చెట్టుకు కావలసిన పోషకాలు ఇస్తుంది. అంత మాత్రమే కాదు, చల్లదానాన్ని ఇస్తుంది. ఆ చినుకులు మన మీద పడుతుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చూడండి. ఒక మాట చదవండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఇందాకేమన్నాడు? చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను అన్నాడు. ఇక్కడేమన్నాడు? నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షింతును. గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చెయ్యను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును.
చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. నేను తండ్రిగా ఉంటాను, నేను మంచుగా ఉంటాను. ఏమండి, తండ్రి అంటే అవసరాలు తీర్చేవాడు, మంచు చల్లదనం. గమనిస్తున్నారా? కాబట్టి నేను అతనికి ఉందును. యెషయా గ్రంథం 53వ అధ్యాయం యేసుప్రభు వారి గురించి చెప్పిన మాట ఒక మాట చదువుదాం. యేసుప్రభు వారి గురించి చెప్పిన మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో అతడు కలిసి కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన. యేసుప్రభు వారి గురించి ఏమన్నాడంటే, అతడు గొప్పవారితో పాలు పొందుతాడు, గనులతో కలిసి కొల్ల సొమ్ము విభాగించుకుంటాడు అని యేసుప్రభు గారి కోసం చెప్తే, మన కోసం ఏం చెప్తున్నాడంటే, నేను తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. చెట్టునకు మంచు ఎలా ఉంటుందో నేను అతనికి ఉంటాను, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు, అంటే ఎవడైతే పాపాన్ని ఒప్పుకుంటాడో వాడికి నేను దేవుణ్ణి, అతడు నాకు కుమారుడు. రైట్. మరి ఒప్పుకోలేని వాళ్ళందరి పరిస్థితి తర్వాత వచనంలో ఉందో చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇప్పుడు చెప్పండి, అగ్ని గంధకాలతో మండే గుండంలోకి వెళ్ళిపోతారా లేదా? యేసుక్రీస్తు ప్రభు తండ్రి, ఆయనను తండ్రిగా కలిగి ఉండి పరలోక రాజ్యానికి వారసులు అవుతారా? ఇక్కడ రెండు మాటలు చెప్పాడు. ఇక్కడ 8వ వచనంలో 7వ వచనంలో అంటాడు, జయించువాడు. ఏం జయించువాడు? ఏం జయించడం కాదని అక్కడే ఉన్నాయి. పిరికితనాన్ని జయించిన వాడు, అవిశ్వాసాన్ని జయించిన వాడు కదండి, అసహ్యతను, నరహంతకులు, వ్యభిచారాన్ని, మాంత్రికత్వాన్ని, విగ్రహారాధనను, ఏమంటే అబద్ధాలను, వీటన్నిటిని జయించిన వాడు. వీటన్నిటిని జయించిన వాడు కదా, జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినయ్యుందును, అతడు నాకు కుమారుడైనను. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, మీరు ప్రభు దగ్గరికి తిరిగి వస్తే, ప్రభు దగ్గరికి తిరిగి వస్తే మనకి కలిగే లాభాలు, ఒకటి 5వ వచనంలో అభివృద్ధి అన్నాడు. 5వ వచనంలో ఏమన్నాడు? ఆ మాటలు రాసుకుంటే సరిపోద్ది. అభివృద్ధి. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం దొరుకుద్ది? అభివృద్ధి. తర్వాత 6వ వచనంలో విశాలత. 6వ వచనంలో ఏంటి? విశాలత. దేవుడు నిన్ను విశాల చేస్తాడు. ఇరుకులో నీకు దేవుడు ఏమిస్తాడు? విశాలతనిస్తాడు. దేవుని దగ్గరికి రా, ఇరుకులో మొరపెట్టు, విశాలతలో ఆయన ఉత్తరము ఇస్తాడు. ఒకటి, దేవుని దగ్గరికి వస్తే అభివృద్ధి, దేవుని దగ్గరికి వస్తే విశాలత. తర్వాత అదే 6వ వచనంలో సౌందర్యము. దేవుని దగ్గరికి వస్తే ఏంటంటే, అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మన ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే, మన పాపపు వస్త్రాలను తీసివేసి స్తుతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చి తగిన సౌందర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. తర్వాత ఒకటి, ఆయన దగ్గరికి వస్తే అభివృద్ధి, 2వది విశాలత, 3వది సౌందర్యము, 4వది సువాసన. దేవుని దగ్గరికి వస్తే ఏమిస్తాడు? సువాసన. ఇదివరకు మనది ఏ వాసన? చిన్న కుమారుడు తండ్రికి దూరంగా ఉన్నప్పుడు ఏ వాసన? ఒకసారి ఏ వాసన చెక్ చేయండి. దూరంగా ఉన్నప్పుడు ఏ వాసన? దుర్వాసనేనా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు సువాసన. దూరంగా ఉన్నాడు, చాలామందితో తిరిగాడు, వాళ్ళందరి వాసన అంటుకుంది వీడికి. పందులతో తిరిగాడు, ఆ వాసన అంటుకుంది కదా. స్నేహితులతో తిరిగాడు, వేశ్యలతో తిరిగాడు. బైబిల్లో రాయబడిందండి, స్నేహితులతో తిరిగాడు, వేశ్యలతో తిరిగాడు, పందులతో తిరిగాడు
ఇప్పుడు ఇంతకీ తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి ఏ వాసనతో వచ్చాడు? దుర్వాసనతో వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి ఏ వాసనతో వచ్చాడు? దుర్వాసనతో వచ్చాడు. కానీ తండ్రి ఏ వాసన ఇచ్చాడు? సువాసన ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. కాబట్టి మనం ఆగండి. మీరు పరిమళ వాసనగా ఉండుటకై ఏ వాసనగా ఉండడానికి? కాబట్టి మనది ఇదివరకు ఏ వాసన? ఓ మాట చదవండి, అది కూడా చదవండి. కీర్తన గ్రంథం 38వ కీర్తన, 38వ కీర్తన 5వ చరణం. 38వ కీర్తన 5వ చరణం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు, చెప్పండి, గాయాలు ఎందుకు కలుగుతాయంట? మూర్ఖత్వం. ఇంకా మూర్ఖులు ఉన్నారా? ఇంకా మూర్ఖులు ఉన్నారా? లేరా? ఉన్నారు. ఎందుకు లేరు? ఈ మధ్య ఒక పోలియో కేసు వచ్చింది. అసలు రేరెస్ట్ ఆఫ్ రేర్. అసలు కేసులు లేవయ్యి. ఒక పోలియో కేసు వస్తే మెడికల్ సూపరింటెండెంట్ అడుగుతున్నాడు ఆవిడ్ని, ఏమ్మా ఏంటి పోలియో చుక్కలు వేయించలేదా అని అడిగితే ఆ తల్లి అంటదే, మాకు అలవాటు లేదంట బాబా. ఏం లేదంట? అలవాటు లేదంట. అలవాటు లేక ఏం తీసుకొచ్చింది వాడికి? నీకేమో సస్టైన్, నీకు పవర్ ఉంది, నీకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నీకు రాలేదు. కానీ పోలియో చుక్కలు ఉండగా కూడా పోలియో వచ్చిందంటే అది మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటండి? యేసు ప్రభు రక్తం ఉండగా కూడా నువ్వు ఇంకా రక్షించబడలేదంటే మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి చెప్పండి? అది నీ కొరకు కలువరి సిలువలో కార్చిన యేసు ప్రభు రక్తం ఇంకా సజీవంగా ఉండగా నువ్వు ఇంకా రక్షించబడలేదంటే, నువ్వు ఇంకా నీ జీవితాన్ని మూర్ఖత్వంగా కొనసాగించుకుంటున్నావంటే ఇంకేంటి చెప్పండి? అది మూర్ఖత్వం కాకపోతే. ఈ రోజైనా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఏమండి? మా పాపములను పరిహరించుము. జస్ట్ చిన్న మాట. ఆ మాట నువ్వంటే ప్రభు నీకు అభివృద్ధినిస్తాడు, విశాలతనిస్తాడు, సౌందర్యాన్ని ఇస్తాడు, సువాసననిస్తాడు. అంత మాత్రమే కాదు. ఏమండి? అంత మాత్రమే కాదు. ఇంకేమన్నాడు తెలుసండి? 7వ వచనంలో అన్నాడు, వారు మరలి వత్తురు. వారు ఏం చేస్తారు? మరలి వత్తురు. తర్వాత తిరిగి మొలుతురు అన్నాడు కదండి. అండర్లైన్ చేసుకోండి, అన్నీ సరిపోద్ది, టైం అయిపోతుంది, ముగిస్తాను అంతే. మరలి వత్తురు, 2 తిరిగి మొలుతురు అన్నాడా? 7వ వచనంలోనే 14:7. మరలి వత్తురు, తిరిగి మొలుతురు, మొలిసిన తర్వాత వికసింతురు అన్నాడా? మరలి వస్తారు, తిరిగి మొలుస్తారు, వికసిస్తారు, పరిమళింతురు అన్నాడు. ఏమండి? పరిమళింతురు. 4 మొక్కలు చెప్పండి. మరలి వత్తురు, తిరిగి మొలుతురు, వికసింతురు, పరిమళింతురు. పువ్వు పుట్టినప్పుడే పరిమళిస్తుందని వికసింతురు, పరిమళిస్తారు. రైట్. నేను అంటాను, ఇదివరకు మరలి రాకముందు, విన్నారా? తిరిగి రాకముందు, ప్రభు దగ్గరికి రాకముందు వారి జీవితంలో మొలకలు లేవు. మొలక అంటే ఏంటి? నూతన జీవము. మొలక అంటే ఏంటి? నూతన జీవం. ఆ మొలిచినది ఏం జరగాలి? వికసించాలి. మొలిచింది ఏమవ్వాలి? వికసించడం. అంటే ఏంటి? క్రీస్తులో జన్మించిన వాడు క్రీస్తులో అభివృద్ధి పొందాలి. క్రీస్తులో జన్మించిన వాడు ఏం చేయాలి? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం, అంటే వికసించిన వాడు ఎదగాలి. ఎదిగి పరిమళ వాసన ఇవ్వాలి. నువ్వు నా దగ్గరికి రా, అక్కడ 4 మాటలు, ఇక్కడ 4 మాటలు పెట్టుకోండి. వస్తే అభివృద్ధి, విశాలత, సౌందర్యము, సువాసన. ఏమండి? అభివృద్ధి,
విశాలత, సౌందర్యము, సువాసన. నువ్వు మరలి వస్తే తిరిగి మొలుస్తావు, వికసిస్తావు, పరిమళిస్తావు. తర్వాత 8వ వచనం, ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నీ నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిముని గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. నా వలననే నీకు ఫలం. నువ్వు నా దగ్గరికి రా, నా వలననే నీకు ఫలం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం నా వలన ఫలము, నా వలన రాజులు ఏలుదురు. 19 మేలిమి బంగారు కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. బంగారం కంటే, అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. నా వలన రాజులు ఏలుదురు, నా వలన అన్నాడు కదా. 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. పేజీ కూడా తెప్పక్కర్లా. 9:11 నా వలన నీకు. కాబట్టి నా వలన ఏలుదురు, నా వలన వచ్చు ఫలము గొప్పది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. కాబట్టి అంటాడు ఇక్కడ చూడండి, నా వలననే నీకు ఫలము కలుగును. 9వ వచనం, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. ఎవరు వివేచిస్తారు? జ్ఞానులు ఈ సంగతులు వివేచిస్తారు, బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. నువ్వు బుద్ధిమంతుడు అయితే, జ్ఞానివైతే ఈ సంగతులు గ్రహించు. ఏంటి ఆ సంగతి? నువ్వు ఎలాగున్నా సరే ప్రభు దగ్గరికి రా. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి మా పాపములను పరిహరించుము అని ఒక్క మాట అడుగు, అంతే నువ్వు బుద్ధిమంతుడివి. దేవుడు మిగిలిన పనంతా ఆయన చూసుకుంటాడు. జస్ట్ వచ్చి స్కూల్లో జాయిన్ అవ్వంతే, ఏబిసిడీలు ఆయన నేర్పించుకుంటాడు. అర్థమవుతుందా? నువ్వు జాయిన్ అవ్వంతే. మా స్కూల్లో జాయిన్ అవ్వండి ర్యాంకులు పొందండి అంటారు కదా. అసలు నేనంటున్నా, నువ్వు వచ్చి జాయిన్ అవ్వు. ఎలా జాయిన్ అవ్వు? మా పాపం పరిహరించు అంటే ప్రభు నువ్వు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోయినట్టే. ఎక్కడ? యేసు ప్రభు యొక్క స్కూల్లో, యేసు ప్రభు ఇంట్లో జాయిన్ అయిపోయినట్టే. ఇక్కడి నుంచి నీ అభివృద్ధిని, నీ విశాలతను, నీ సౌందర్యాన్ని, నీ సువాసనను ఇచ్చేవాడు ఆయనే. మన చేతుల్లో ఏమున్నది? ఇంకా ఆయన మౌలు చేసుకుంటాడు మనల్ని, ఆయన మలుచుకుంటాడు మనల్ని. అందుకని అన్నాడు చూడండి, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలానగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు. కానీ తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లు పడతారు. నువ్వు తిరుగుబాటు చేస్తావా? లేదా యెహోవా మార్గములు చక్కనివి కదండి. ఆయన మార్గాలు ఎటువంటివంట? 19వ కీర్తనలో చెప్పాడు, యెహోవా శాసనములు. ఇక్కడేమో మార్గాల కోసం చెప్పాడు కదా. రండి 19వ కీర్తన 7వ చరణం చూడండి. 19వ కీర్తన 7వ చరణం ఏమన్నాడు? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము, గుర్తుపెట్టుకోండి, ఆయన మార్గములు చక్కనివి, ఆయన నిర్మించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. 111వ కీర్తనకు రండి. 111వ కీర్తన 111వ కీర్తన 7వ చరణం చూడండి. ఆయన చేయు కార్యములు సత్యమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 75వ చరణం. 75. నీ క్రియలు న్యాయమైనవియు, విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగును. నీ తీర్పులు న్యాయమైనవి, నీ తీర్పులు. 128 కూడా చదవండి, అదే అధ్యాయం 128. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను,
అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. కాబట్టి హోషేయ గ్రంథం ఎలా ముగుస్తుంది అంటే, వినాలి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు దగ్గరికి రా, మాట సిద్ధపరచుకొని వచ్చి ఒకటే మాట అడుగు. ఏమని అడుగుతావంటే, మా పాపములు పరిహరించమని అడుగు. వెంటనే ప్రభు నీకు అభివృద్ధినిస్తాడు, విశాలతనిస్తాడు, సౌందర్యాన్ని ఇస్తాడు, సువాసన ఇస్తాడు. నువ్వు మరలి వస్తే నిన్ను మొలిపిస్తాడు, వికసింప చేస్తాడు, పరిమళింప చేస్తాడు. అటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే బుద్ధిమంతుడుగా ఇప్పుడైనా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభువా మా పాపములు క్షమించమని అడగండి. ప్రభు మిమ్మల్ని క్షమించి, మనల్ని అందరినీ క్షమించి, ఆయన మనల్ని వికసింప చేసి, అభివృద్ధి చేసి, ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పనిచేయనమ్మని మా ప్రభువును, మా రక్షకునైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.